వెల్కమ్ టు ఐబీటీవీ. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండలం జోగుపేట పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్ మాట్లాడుతూ పట్టణంలోని 20 వార్డుల్లో ఉన్న సమస్యలను కౌన్సిలర్లను అడిగి తెలుసుకున్నారు. కౌన్సిలర్లు తమ వార్డుల్లో ఉన్న సమస్యలను మున్సిపల్ చైర్మన్ మరియు కమిషనర్ కు వివరించారు. చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కావున ఇష్టం మేరకు మనం అందరం కూడా నడుచుకొని సిబ్బంది కానీ కమిషనర్ కానీ అందరూ కూడా నడుచుకొని ఈ యొక్క ప్రణాళికతో పాటు ప్రజల సేవలు కూడా మనం అర్థం చేసుకొని వాళ్ళకి ఏమేమి అవసరం ముఖ్యంగా సార్ మీరు ఒక విషయం మర్చిపోయింది. మొన్న ఎలక్షన్ నోటీస్ సర్టిఫికేట్ ఇస్తామండి. మాతో పాటు ప్రపోజల్ చేస్తే వాళ్ళు కూడా మినిమం 9 వేలు సరిపోతుంది ఆ పరిస్థితి. నా సజెషన్ ఏంటంటే అది మన తప్పే. నేను గత మున్సిపల్ చేసిన కాబట్టి తెలుసు. అది పాలకుల తప్పే, అధికారుల తప్పు. వాళ్ళు ఒక్కొక్క 8 వేలు 9 వేలు నుంచి 10 వేలు. నా సజెషన్ ఏంటంటే 10,000 మాకు చేయాలి. ఇప్పటి నుంచి ఉత్తరం తీసుకో. ఇప్పుడు కట్టమంటే అందరూ పోతారు. ఇంటికి పోయి కట్టమంటే చెప్తున్నారు. అది ఎందుకంటే మెయిన్ ముఖ్యంగా మనం ఇస్తారు ఏది వాల్యుయేషన్ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు? రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇస్తారు. లేదా మెయిన్ ఎందుకు వాల్యుయేషన్ సర్టిఫికేట్ ఏ కోసం పడుతుంది, లేదా లోన్ తీసుకుంటే అవసరం పడుతుంది, లేదంటే లేదా మెయిన్ కోసం అవసరం. మనం మెయిన్ కావాలంటే పక్కన తెచ్చుకుంటున్నాం. చాలా మంచి అవగాహన శాంక్షన్ కూడా పని పని ఉంటుంది. మనకి ఇంకా రాలేదు, చాలా మంది కాదు, కొంతమందికి వస్తే ఇంకా చాలా మంది రాలేదు కాబట్టి అవి కూడా చూసుకొని కొడుతున్నాం. సార్ ఇంకోసారి మనం స్ప్రే చేయించాం. స్ప్రే చేపిస్తే రోడ్డు మీద ఉన్న దోమలు ఇళ్ళకి వచ్చాయి. ఈ స్ప్రే చేయించిన మనం నెక్స్ట్ డే బాగా చేపిస్తే దోమలు వెళ్ళకపోతుంది. ఇంట్లో బయట ఉన్న దోమలు మొత్తం ఇళ్ళకి వస్తే దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళు మీరు ఇంకోటి ఏం చేస్తారంటే మీరు చెప్తా రేపు ఒకటే రోజు పోతారు, మరి 10 రోజులు పెడతారా? పిల్లలని ఇంక్లూడ్ చేసుకొని రేపు చెత్తను రోడ్డు మీద మొక్కలను తీసేయమని చెప్తున్నారు. మరి 10 రోజులు పెడతారా? 99 రోజులు పెడతారా? రేపు ఒక రోజు అయితే కాదు. అందులో చూపెట్టుకున్న సమస్య ఏంటంటే సడన్గా ఎక్కువ వాటర్ మాస్ వాటర్ మొత్తం గ్రామాలకు కనిపిస్తే అందులో అయితే మొత్తం 5 వాళ్ళు అదే పరిస్థితి. కాబట్టి ఇప్పుడు పట్టణ ప్రజలు చేసినప్పుడు ఏం చేస్తామంటే కంటిన్యూ 10 రోజులు శానిటేషన్ చేసుకున్నాం. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా శానిటేషన్ చేసుకుని ఎగ్జామ్ తీసేసుకున్నాము. మేము తీసేసుకుని కంటిన్యూ శానిటేషన్ చేసుకున్నాం అన్నమాట. ఒక 6-7 months ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు కూడా అలానే మీరు 10 రోజులు కంటిన్యూ పెట్టేసి మరి ఎక్కడైనా బడ్జెట్ కేటాయించింది కాబట్టి ఆ బడ్జెట్లోనే శానిటేషన్ మొత్తం పెట్టుకొని అందులో చెప్పిన వాడకు కనీసం 5 నుంచి 10 మంది ప్రతి వాడకు అలాట్ చేసుకొని అది మొత్తం శానిటేషన్ చేయాలి. థ్యాంక్ యూ సార్. అయితే ఇక్కడ వాటర్ ఛార్జెస్ డ్యూ గురించి కాబట్టి చెప్పారు. 9,000, 10,000, 17,000 కూడా ఉన్నాయి వాస్తవంగా. ఇక్కడ ఏమైందంటే గతంలో చిన్న అవగాహన లోపం జరిగింది. ఏంటంటే వాటర్ అనేది ఉచితం అనుకున్నారు. వాస్తవానికి ఉచితం అనేది ఎక్కడ ఒక సర్టిఫికేట్ కానీ జీవో కానీ ప్రభుత్వ ఆదేశాలు అయితే ఇక్కడ లేవు. గతంలో ఏం జరిగిందంటే రూపాయికి నల్లా కలెక్షన్ అనే కాన్సెప్ట్ తోటి ప్రతి ఇంటికి ఒక నల్లా కలెక్షన్ ఇచ్చారు. ఆ రూపాయి అనేది లెక్క చేయకుండా ఫ్రీ అనే కాన్సెప్ట్ అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అట్లా అనుకొని అందరూ ఏంటంటే ఈరోజు మనకు ట్యాక్స్ వాటర్ యూజర్ ఛార్జెస్ కట్టకపోవడం వల్ల అవన్నీ పేరుపోయి కుప్పలాగా తయారయ్యాయి. అయితే ఆన్లైన్లో అట్లాగే డ్యూ చూపిస్తుంది. నేను వచ్చి అందరికీ అవగాహన కల్పిస్తూ మెల్లమెల్లగా ఈ కలెక్షన్ స్టార్ట్ చేశాను. ఎవరైతే కొన్ని మన మున్సిపల్ పనుల కోసం వచ్చారో మీరు ఆ చార్జెస్ ఎవరైనా కట్టండి అంటూ కట్టడం స్టార్ట్ చేశారు. తర్వాత ఎలక్షన్స్ టైంలో ఎవరైతే కాంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళు, ఎవరైతే ప్రపోజ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర కూడా కనిపించారు. స్టేట్ మార్చింగ్ గ్రాంట్స్ అని, టీఎఫ్ఐడిసి అని, ఇంకా 50th గ్రాంట్స్ అని ప్రత్యేకమైనటువంటి కేటాయించబడిన పనులకి మాత్రమే వస్తాయి. అవి మాత్రమే చేయగలుగుతాం. జనరల్గా పబ్లిక్ అడిగేటువంటి ఏ ఫెసిలిటీస్ మనం చేయలేము. జనరల్గా పబ్లిక్ అడిగే ఏ ఫెసిలిటీ మనం చేయాలన్నా జనరల్ ఫండ్ నుంచి మనం కౌన్సిల్ మనం ఏర్పాటు చేసుకొని చేయాలి. అందులో డబ్బులు లేకపోతే మనం ఏం చేయలేము. ప్రజల ముందరికి మనము పనులు చేయించడానికి వెళ్ళలేము. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని మీరు ఇచ్చేటువంటి సహకారంతో మేము ఏదైనా కార్యాచరణ చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా తమ వైపే ఆలోచిస్తారు. పట్టణానికి డెవలప్మెంట్ గురించో లేకపోతే ఇది ఇలా మంచి జరుగుతుందో ఆలోచించే విధానం ఉండకపోవచ్చు. వాళ్ళ వైపు నుంచి మేము ఏ రకంగా అయితే మేము
లబ్ధి పొందుదామనేటువంటి ఆ ధోరణిలోనే ఉంటుంది కాబట్టి కొంచెం మనం అర్థం చేసుకొని ఇది ఇలా ఉంటుంది, ఆన్లైన్ మనం ఏం చేయలేము. ఎక్కడైనా అవకాశం ఉంటే నేను 4 రోజులు టైం అంటే ఇప్పిస్తాను, లేకపోతే 9 వేలు ఉంది ఈసారి సగం కట్టి మిగతా ఇంకో సంవత్సరము 6 నెలలు టైం ఇస్తాను. అప్పుడు మిగతా సగం కట్టుకుందని నచ్చ చెప్పి కట్టిస్తే రేపొద్దున అభివృద్ధికి మనం ఏమైనా పాటలు వేయగలుగుతాం. కాబట్టి ఈ విషయాన్ని కొద్దిగా అర్థం చేసుకొని సహకరించవలసిందిగా మనం సాంఘిక ముఖ్యమంత్రి మంత్రివర్యులు దామోదర్ రాజు గారికి, ఇక్కడ చైర్మన్ గారికి మరియు కమిషన్ గారికి, అన్నలకు, కౌన్సిలర్ గారికి, అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మనం ఈ ప్రజాపాలన పెట్టిన ప్రోగ్రాం 99 కార్యక్రమం, కాకపోతే అసలు రాకుండా ప్రతి ఒక్కరి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ సమస్యను వెంటనే పరిష్కరించే ప్రయత్నం చేయండి. ఇప్పటివరకు శానిటేషన్ సిబ్బంది కూడా మన దగ్గర పనిచేసే వాళ్ళు కూడా ఈఎస్ఐ క్లియర్ చేయించు ఇప్పటివరకు ఈఎస్ఐ కాల్ రాలేదు. ఇందులో కూడా చాలా మంది తప్పులు ఉన్నాయి, అవి కూడా సరి చేయండి. ఎందుకంటే 5 ఏళ్ళ సార్ మీరు ఇంతకుముందు కౌన్సిలర్ ఉన్నప్పుడు కూడా ఇదే చెప్పినా మళ్ళీ ఇదే చెప్తున్నాను సార్, మీరు మీ దృష్టిలో కూడా పెడుతున్నాం. ఎందుకంటే చైర్మన్ కొత్త వచ్చింది కాబట్టి చైర్మన్ సార్ నోటీస్ అడిగేది కాబట్టి దాన్ని కూడా మీరు చైర్మన్ సార్ కమిషనర్ గారు ఇద్దరు అందరినీ ఇచ్చేసి ఆ సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు మంచిగా ఉంటేనే మన ఊరు బాగుంటుంది కాబట్టి మీరు వాళ్ళ కోసం కూడా